వక్ఫ్ బోర్డ్ వల్ల ముస్లిమ్స్ నిజంగానే బాగుపడ్డారా? దాని గురించి తెలుసుకుందాము. సో వక్ఫ్ రెవెన్యూ ఎలా చూపించేదంటే 2022 వరకు దే ఆర్ అర్నింగ్ లైక్ 150 crores to 200 crores రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్రాపర్టీస్ లీజ్ ఇవ్వడం వల్ల, రెంట్కి ఇవ్వడం వల్ల అని చెప్పేసి చూపించేవాళ్ళు గవర్నమెంట్కి. సో క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు, ఏమని ఇంత అమౌంట్ ఏం చేస్తున్నారు, ఎవరి వెల్ఫేర్ కోసం వాడుతున్నారు మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళు 2023 నుంచి 2024 మధ్యలో జస్ట్ 1 crore రెవెన్యూ జనరేట్ అయినట్టు చూపించారనమాట. 200 crores ఎక్కడ, 1 crore ఎక్కడ, ఎంత డిప్ చూపించారో చూడండి గవర్నమెంట్కి రెవెన్యూలో. మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ముస్లిమ్స్ నిజంగానే ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల ఏమన్నా లాభం పొందారా? ఒకవేళ వాళ్ళు లాభం పొందుంటే వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం రిచ్గానే ఉండేవాళ్ళు, మరీ బీదరికంలో అయితే ఉండరు. కానీ చాలామంది ముస్లిమ్స్ చాలా పూర్ కండిషన్స్లో బతకడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో అందుకోసమే మోదీ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చిందనమాట. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ దట్ వీడియో.